హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే చాలా ఈజీ అయిన రెసిపీ, అందరి ఇంట్లో కూడా చేసుకుంటారు. అదేం తెలుసా? టొమాటో రసం అండి. చాలా ఈజీగా ఉంటుంది. బట్ నేను చూపించే స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. స్టే ట్యూన్. సో అన్నిటికంటే ముందు టమోటా రసంకి మనము చింతపండు నానేసుకుందాము. సో చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది 2 to 3 టైమ్స్ కడుక్కొని మనము క్లీన్ చేసుకుందాం. ఇది 2 to 3 టైమ్స్ ఇట్లా బాగా కడుక్కొని తీసేసుకుందాము, ఎందుకంటే గలీజ్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకుందాము. చింతపండు మనకు బిర్యానీ నానాలంటే కొంచెం గోరెచ్చని నీళ్ళు వేసుకున్నామంటే బాగా నానుతుంది. సో టమోటా రసంకి మనకు కావాల్సింది మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే టమోటాస్ వేసుకోవాలి. 2 టమోటాస్ పెద్దవి, పెద్ద సైజులో ఉండేటివి 2 టమోటాస్ తీసుకున్నాను. 2 టమోటాలు వేసుకున్నాక తర్వాత తెల్లవాయి, పొట్టు తీయలేదు. తర్వాత కొత్తిమీర, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ రసం పౌడర్ వేసుకుందాము. ఒక 1/2 స్పూను కారము. అంతా పేస్ట్ చేసుకుందాము. సో ఇలా పేస్ట్ అవ్వాలి ఫుల్గా. సో దీన్ని రసం పెట్టుకుందాం మనము. సో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ హాట్ అయితేనే, వేడైతేనే మనము జీలకర్ర వేసుకుందాము, కొంచెం ఆవాలు, ఇది చిట్ట చిట్ట అనాలి. సో కరివేపాకు వేసుకున్నాము. అంతా కలిపెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము. జాగ్రత్తగా వేసుకోండి, టైమింగ్ ఎగురుతుంది. సో ఈ పచ్చివాసన పోయే వరకు కలిపెట్టుకుందాము. చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి ఇది. ఎందుకంటే మనం పచ్చిది వేసుకున్నాం కదా, టమోటా కూడా పచ్చిదే, తెల్లవాయి కూడా పచ్చిదే, అంతా పచ్చిది ఉంది కాబట్టి సో ఇది బాగా నూనెలో వేయించుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసము. చింతపండు రసము కూడా బాగా కలిపెట్టుకునే వరకు బాగా మరిగించుకున్నాము. ఈ స్టేజ్లో మనం ఏం చేసామంటే పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకుందాము. సో ఇప్పుడైతే మిక్సీలో మసాలా ఉండే కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. 4-5 గ్లాసెస్ పడుతుంది ఈజీగా వాటరు. మనకి ఎంత పల్చగా కావాలంటే అంతవరకు వేసుకోవచ్చు. సో మా ఆయనకైతే కొంచెం గట్టిగా ఉండే కన్సిస్టెన్సీ అయితే బాగా ఇష్టము. గట్టిగా ఉండల్లా అంటే చాలా కాదు, మీడియంగా, అంత పలుచగా లేకుండా అంత గట్టిగా లేకుండా మీడియంగా ఉంటుంది కదా, అట్లయితే మా ఆయన బాగా తింటాడు. సో నేనైతే కొంచెం గట్టి పెట్టుకుంటాను. సో ఇది బాగా మరలే వరకు మనము ఇది ఉడికించుకుందాము. జస్ట్ టేస్ట్కి నేను బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ బెల్లంని మీరు స్కిప్ చేసుకోవచ్చు, జస్ట్ ఆప్షనల్ ఇది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు నీళ్ళలో వాటర్ అంతా పడి ఉంటుంది కదా, అందుకు కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా బెల్లం కరగలేదు, బెల్లం కరిగించే వరకు బాగా ఇది రసం ఏదుందో బాగా ఉడికించుకుందాము. బాగా 3-4 పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించుకుందాం. ఇది చూడండి ఎంత బాగుందో, కలరు, టెక్స్చరు, కన్సిస్టెన్సీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా జలుబు ఉంది, జ్వరం వస్తున్నప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ రసం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మిరియాల రసం కూడా చేస్తాము, బట్ ఇది కూడా బాగుంటుంది అనేసి నేను టమోటా రసం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూడండి ఎంతో టేస్టీ అయినా, ఈజీ అయినా, బిర్యానీ ఏమీ లేనప్పుడు, కూరలు లేనప్పుడు ఈ రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంది.